కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. నువ్వు గొప్పడివి కాకపోయినా పర్వాలేదు, మంచోడివి మాత్రం అవ్వకు. ఎందుకంటే లోకం మంచివాడినే ముంచుతుంది. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు. మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. నువ్వు ఉన్నా లేకున్నా కాలం ఆగదు. నువ్వు ఉన్నప్పుడు నీలో మంచిని బ్రతికించు. నువ్వు లేకపోయినా కాలం నిన్ను మరువని విధంగా జీవించు. నువ్వు తినే మెతుకు మీద కొట్టిన వాణ్ణి క్షమించవచ్చు కానీ నీ బతుకు మీద కొట్టిన వాణ్ణి మాత్రం అస్సలు క్షమించకు. బాధలు అనేవి గాలి లాంటివి. అవి లేని చోటు అంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఈత కొడుతున్నారని తెలుసుకో. ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించగలిగిన వారు, ఎదుటివారి ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కోగలిగిన వారే అత్యంత సంతోషంగా సంతృప్తిగా జీవించగలరు. గతం గురించి బాధతో, భవిష్యత్తు గురించి భయంతో ఆలోచించకు. వర్తమానంలో మెలకువగా వ్యవహరించు. వంకర మనుషుల్ని వదిలేస్తారు. నిజాయితీగా నిలబడితే అడుక్కి అనగదొక్కేస్తారు. ఇదే నేటి సమాజం. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. కాలరాత్రిలో ఒంటరిగా నడవడం ధైర్యం కాదు. కటిక దరిద్రంలో బ్రతుకుతున్న వెలుగు వైపు పైనమే నిజమైన ధైర్యం అంటే. నీ జీవితం అనే సినిమాకి నువ్వే కథానాయకుడివి. అలాంటప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఎలా నడుపుతావు అన్నది పూర్తిగా నీపైనే ఆధారపడి ఉంటుంది. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. తెలియక చేజారిన దానిని తిరిగి పొందాలనుకోవడం అమాయకత్వం. చేతిలో ఉన్న దానిని చేజార్చుకుని తిరిగి మరలా పొందాలనుకోవడం మూర్ఖత్వం. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు.